సువార్త ప్రకటించని ఎడల నాకు తెలియని వ్యక్తి వచ్చేసి అడిగితే నీ గురించి కరెక్ట్గా రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ అబద్ధాలు ఆడే మనిషే కదా, ఆ గయ్యాలి గంపే కదా, లేకపోతే మాట మీద నిలకడ లేని మనిషే కదా, లేకపోతే భర్తని ఇబ్బంది పెట్టే మనిషే కదా, అత్తమామలు కొట్టే మనిషే కదా. అన్నీ సహజంగా నీవున్న ప్రాంతాల్లో నీకు ఒక పేరు ఉంటుంది. అది మంచిదే కావచ్చు, అది చెడ్డదే కావచ్చు. దేవునికి స్తోత్రం. అది మంచిది కావచ్చు, అది చెడ్డది కావచ్చు. నీవున్న ప్రాంతాల్లో నీకు అమ్మమ్మ అని నీకు పేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా సంధ్య ఉంది, ఎవరికి భయపడదు అమ్మా? భయం లేదు మాకు, అంతే. దేవునికి స్తోత్రం. ఎవరికి కూడా భయపడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంధ్యకున్న పేరేంటి? ఎవరికి కూడా భయపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా నీకు ఒక పేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏం పేరు ఉంటుంది? నీకు ఒక పేరు ఉంటుంది. మరి యోబు గారు ఉన్న ప్రాంతాల్లో యోబు గారికి ఏ పేరు ఉందంటే యథార్థవంతుడో. చదువుదాం ఆ మాట. యూజు దేశమందు మొదటి అధ్యాయము మొదటి వచనములోనే ఒకసారి చదవండి. యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. దేవునికి స్తోత్రం. ఫలానా ప్రాంతములో ఒక మనుషుడు ఉండెను, అతడు ఆ మనుషుడు చెడ్డవాడు. ఎవరమ్మా? ఆ మనుషుడు చాలా ప్రమాదకరుడు, ఆ మనుష్యుడు చాలా ఇబ్బందికరుడు. అంటే సహజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ యోబు గారి గురించి రాయబడి ఉంది ఏంటంటే అతడు యథార్థ వర్తనుడు. దేవునికి స్తోత్రం. అయితే అదే యోబు గారు జీవితంలో కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఇక చెప్పసఖ్యము కాని పరిస్థితులు వచ్చేస్తే ఆయన అంటున్న మాట, ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ శ్రమలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? నువ్వు పడుచున్న నిందలలో, అవమానాల్లో, నష్టాలలో, కష్టాలలో నీ యథార్థ ప్రవర్తన, నీ నిరీక్షణకు అదే కదా. దేవునికి స్తోత్రం. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆశ్రయము నీవే, ఆదరణ నీవే నా యేసయ్యా.